పెద్దపల్లి జిల్లాలో అభం శుభం తెలియని 6 ఏళ్ల పాపని వలస కార్మికుడు అత్యాచారానికి పాల్పడి ప్రాణం తీసి అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఛత్రపతి శివాజీ సేనా సమితి సభ్యులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పసిపాపను చెరిసి ప్రాణం తీసిన కామందుని ఉరితీయాలని స్థానికులు డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాట్లపల్లి గ్రామంలో జరిగిన విషాదం మనం అందరికీ తెలిసిందే. 6 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా చంపిన విషయం. దీనికి స్పందించి ఏ గవర్నమెంట్ స్పందించలేదు. హైదరాబాద్ లో జరిగిన సాధారణ హోటల్ పైన ఏదైతే ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని చెప్పేసి దాని గురించి స్పందించిన ఏదైతే గవర్నమెంట్ ఉందో ఎందుకు దీనిపైన స్పందించలేదు ఒక విషయం. ఇంకొక విషయం, మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది. ఇప్పటికి మన ఆడపిల్ల మెడికల్ షాపుకు పోతే శానిటరీ ప్యాడ్స్ కోసం కొనుక్కోనికి పోతే అక్కడ ఏది పేపర్ చుట్టి బ్లాక్ కవర్ లో పెట్టి ఇస్తున్న పరిస్థితి మనం ఇప్పటికి చూస్తున్నాం. అదే వైన్ షాప్కి వెళ్తే ఇప్పటికి మద్యం బాటిల్ మన ధైర్యంగా బయట పట్టుకొని తీసుకొస్తున్నాం. ఇది ఒక్కటి గుర్తించాలి అందరూ. అదేవిధంగా గవర్నమెంట్ కూడా దీనికి స్పందించి తక్షణమే ఆ దుర్మార్గుల్ని కఠినంగా చర్యించాలి. కఠినమైన చర్య కూడా ఎట్టుండాలంటే రాబోయే తరంలో ఇట్లాంటి ఆలోచన ఉన్నా కూడా ఆ ఒక ఒళ్ళు గుగ్గురు పుట్టించేలా ఉండాలి. కఠినమైన చర్య తప్పకుండా చర్య తీసుకోవాలి. తప్పకుండా గవర్నమెంట్ దీనిపై స్పందించాలని కోరుకుంటూ జైపూర్ మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ సైన్యం ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ జాతులు కూడా అందరూ ఏకమై రోడెక్కి ఈ రోజు చిన్నపిల్లల పైన జరుగుతున్నటువంటి అగత్యాలకు పాల్పడుతున్నటువంటి మృగాలను కఠినంగా శిక్షించాలన్నటువంటి ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో చాలా మంది చిన్నపిల్లల పైన అన్ని ఏజీలలో అన్ని వయసులలో మరి అత్యాచారం చేసి హత్య చేయడం జరుగుతూ ఉంది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని శిక్షించాలి. నిందితులు ఎవరైతే ఉన్నారో అంతంత మాత్రం తూతూ మంత్రంగా చేసి వాళ్ళని వదిలేస్తే మరి ఇంకొకరు నేర్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ రోజు చూసినట్టయితే పల్లెలో అదే పని, పట్టణంలో అదే పని, సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో అదే పని, గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకా అదే పని జరుగుతూ ఉన్నది. దయచేసి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి నాయకులు అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ చనిపోయినటువంటి కుటుంబానికి తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుందో. ఆ చనిపోయినటువంటి బాధితులకు తెలుస్తుంది. ఒక పసిబిడ్డ, పసికందు, 6 సంవత్సరాల పిల్ల ఇంటి ముందు ఆడుకున్నటువంటి ఒక పసికందుని మరి ఒక మృగం, మానవ మృగం మరి అక్కడికి వచ్చి పాపనెత్తుకుని వెళ్లి మరి వాళ్ళని ఏ రకంగానైతే మరి అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. మరి ఈ రోజు రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతూ ఉన్నది. దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక ముందు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. మరి ఏదేం జరిగినా, ఎన్ని సెక్షన్లు వచ్చినా, ఎంతమందిని జైల్లో పెట్టినా వాళ్ళు చేసుకుంటూనే పోతా ఉన్నారు. వాళ్లకు అంతంత మాత్రం కాకుండా వాళ్ళని ఏం చేయాలి, ఏ ఏజ్ని బట్టి ఏ పిల్లల పైన, చిన్న పిల్లల పైన స్కూళ్లలో జరుగుతుంది, రోడ్ల మీద జరుగుతూ ఉంది. మరి ఒక తల్లిదండ్రి పక్కన పడుకున్నటువంటి పసిపాపను ఎత్తుకొని పోయి మరి ఆ సీసీ ఫుటేజ్ లో రికార్డు కావడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అది వైరల్ అవుతా ఉన్నది. దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక అంశాల పైన మరి నిలదీయాలని చెప్పి వాళ్ళని శిక్షించాలి, ఖండించాలి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఇక ముందు ఇట్లా జరగకుండా, మరి చాలా మంది పిల్లలు ఈ రోజు స్కూళ్లు స్టార్ట్ అయినాయి, మరి కాలేజీలు స్టార్ట్ అయినాయి. మరి కొంతమంది పిల్లలు అయితే మరి రోడ్ల మీద వెయిట్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి మానవ మృగాలు ఏదైతే ఉన్నాయో మరి ఇలాంటి వాటికి పాల్పడితే మరి రేపటి పరిస్థితి ఏందని మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మీ అందరికీ చిన్న పిల్లల తరఫున మేము నమస్కారం చేస్తున్నాం సార్. ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి.
ఏ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద చేయకపోతే కనుక ఇంకా చాలా మంది వీటికి పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సహస్రాన చిన్న పాపని ఒక దుర్మార్గుడు అత్యాచారం చేయడం జరిగింది. ఇది ఎంతో దేశంలో ఒక సిగ్గుచేటు. ఎందుకంటే ఏమీ తెలియని ఒక చిన్న పాపని అలా అత్యాచారం చేయడం అనేది ఇది అసలు మన మానవాళికే ఒక అవమానకరమైనది. ఇలాంటి వ్యక్తులను అసలు వాస్తవానికి మనం చిన్నప్పటి నుంచి వాస్తవానికి తల్లిదండ్రులు అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఆత్మరక్షణ విద్య అనేది నేర్పించాలి. చిన్నప్పటి నుంచే ఇక్కడ టచ్ చేయదు బిడ్డ అట్లా ఇట్లా అనే విధంగా, ఇక్కడ టచ్ చేస్తే ఈ విధంగా రియాక్ట్ కావాలన్న విధంగా చెప్పాలి. అట్లా చెప్పినప్పుడు ఇప్పుడు వాస్తవానికి చిన్న పిల్లల్ని కూడా కొంతమంది నెగిటివ్ ఆలోచనతో టచ్ చేస్తున్నారు. అది ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ చాలా మంది దృష్టిలో అమ్మాయి అంటే అమ్మాయి లాగానే చూసుకోవాలి. మన వేదాలలో తీసుకున్నట్టు ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ మాత్రమే దేవతలు ఉంటారని మన వేదాలు చెప్తున్నాయి. అలాంటి వ్యక్తులు అలాంటి సమాజంలో అలాంటి దేశ సంస్కృతిలో తిరుగుతున్నప్పటికీ కూడా మన సమాజం అనేది ఇలా తయారవుతుందంటే దానికి కారణం విదేశీ సంస్కృతి. ఎట్లా అంటే మన సాంప్రదాయాల్ని మనం పాటించాం. మన సాంప్రదాయాలు పాటించినప్పుడు మాత్రమే మనకు ఈ వరస మనం వీళ్ళతో ఇలా ఉండాలి, వీళ్ళతో ఇలా ప్రవర్తించాలి అన్న విధంగా తెలిసిపోద్ది. కానీ మనం మన కల్చర్ని వదిలేసి విదేశీ సంస్కృతికి అలవాటు పడుతున్నాం. దాని మీద ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఇలాగా ప్రతి ఒక్క అమ్మాయి పైన కూడా దృష్టి పెట్టి వాస్తవానికి ఎట్లా అంటే మనం సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఆత్మరక్షణ విద్య ద్వారా మనం నేర్చుకోవచ్చు. అంటే ఆత్మరక్షణలో ప్రతిదీ కూడా మన స్త్రీకి సంబంధించిన దానికి ఎక్కువ ఇచ్చాం మనం వాస్తవానికి మన వేదాల్లో పురాణాల ద్వారా. మనం ఝాన్సీ లక్ష్మీబాయిని కానీ ఇట్లా రుద్రమదేవిని కానీ శివాజీ తల్లి మాతృమూర్తి జిజియాబాయిని కానీ తీసుకోవచ్చు. ఇట్లా వారిని ఆదర్శంగా తీసుకొని మన చరిత్రను మనం చదివినప్పుడు మాత్రం ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటి దుర్మార్గాలను జరగకుండా మనం అరికట్టచ్చు. అట్లా ఈ విధంగా మనం ఆదర్శంగా తీసుకొని మనం ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు వాస్తవానికి స్టేటస్లు అందరూ పెడతారు కానీ ముందుకొచ్చి ఎవరు ప్రతిఘటించరు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఎవరైతే బయటికి వచ్చి మన సమాజం కోసం మన దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే మనం మన సంస్కృతిని రక్షించుకోగలుగుతాం. ఇట్లా మన సంస్కృతి మనం పాటించినప్పుడు మాత్రమే మన స్త్రీలు మన ఆడబిడ్డలు అనేది ఇప్పుడు వాస్తవానికి చిన్న పాపకు ఏం తెలియదు, అభం శుభం తెలియని చిన్న పాపని అత్యాచారం చేసింది. ఇలాంటి దానిపైన ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితుడిని కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.